నేను నిన్న ఎవరినైతే కలిశానో అతను ఒక ఫేమస్ ఆథర్. ఆ రెడ్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉందో తను నా ఫస్ట్ క్రష్. మేము లాస్ట్ నైట్ చూసిన మూవీ ఏదైతే ఉందో అది చాలా అమేజింగ్ గా ఉంది. నేను ఎవరి పుస్తకం అయితే చదివానో అదొక బెస్ట్ సెల్లర్. ఈ విధంగా ఎవరైతే, ఎవరికైతే, ఎవరినైతే, ఏదైతే, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లో చాలా సింపుల్ గా మాట్లాడుతూ సెంటెన్సెస్ ని కనెక్ట్ చేస్తూ మన ఫ్లూయెన్సీ గోల్ ని ఎట్లా రీచ్ కావాలి అనేది ఈ క్లాస్ లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పించే, బెస్ట్ కంటెంట్ తో ఇంగ్లీష్ నేర్పించే ఏకైక ఛానల్ మనదే. కాబట్టి డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత కొత్తగా, అస్సలే బోర్ కొట్టించకుండా, యూనిక్ కాన్సెప్ట్స్ తో, క్రియేటివ్ టీచింగ్ స్టైల్ తో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము నేచురల్ ఫ్లూయెన్సీ కోసం. ఓకే, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ నేర్పించి రియల్ వరల్డ్ లో ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి రియల్ వరల్డ్ తో అనేది కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ మేము నేర్పిస్తున్నాం. చాలా ప్రాక్టికల్ గా, చాలా కొత్తగా. సో అక్కడ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే, ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మా ఆన్లైన్ వరల్డ్ లో జాయిన్ అయిపోండి. యూ విల్ బి హ్యావింగ్ ఎ సూపర్ fascinating experience. Okay, the learning experience is going to be really amazing. Trust my content and trust me. So let me get started with the class, right? Yeah guys, ఇక్కడ నేను సెంటెన్సెస్ ని స్ప్లిట్ చేస్తున్నా ఫస్ట్, తర్వాత నేను యాడ్ చేసినప్పుడు మీకు ఒక సూపర్ క్లారిటీ వస్తుంది. ఓకే, చూద్దాం ఎగ్జాంపుల్స్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ద టీచర్ హెల్ప్డ్ మీ విత్ మై ప్రాజెక్ట్. నా ప్రాజెక్ట్ విషయంలో, నా ప్రాజెక్ట్ తో టీచర్ నాకు హెల్ప్ చేసింది అని చెప్తున్నా. హెల్ప్ చేసింది. వర్బ్ నెంబర్ 2, దిస్ ఈస్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ సింపుల్ సెంటెన్స్. ఓకే, ఆమె నాకు హెల్ప్ చేసింది, టీచర్ నాకు హెల్ప్ చేసింది విత్ మై ప్రాజెక్ట్. ఇక్కడ పెద్ద సెంటెన్స్ నేను ఏదో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ యూజ్ చేయలేదు, డిఫికల్ట్ స్ట్రక్చర్స్ ఏమీ యూజ్ చేయలేదు. టీచర్ హెల్ప్డ్ మీ విత్ మై ప్రాజెక్ట్. ఓకే, అప్పుడు ఏమంటున్నాను, షీ ఈజ్ వెరీ కైండ్ అనేది సెకండ్ సెంటెన్స్. ఆమె చాలా కైండ్ అని చెప్తున్నా, దయగల మనిషి అని చెప్తున్నాను. ఓకే, షీ ఈజ్ వెరీ కైండ్. ఓకే, ద టీచర్ హెల్ప్డ్ మీ విత్ మై ప్రాజెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండు సెంటెన్సెస్ ని కనెక్ట్ చేస్తాను. ఎట్లా కనెక్ట్ చేస్తాను అనేది చూడండి. ద టీచర్, ఓకే, ద టీచర్ ఎవరైతే, హూ హెల్ప్డ్ మీ విత్ మై ప్రాజెక్ట్ ఈజ్ వెరీ కైండ్. చూడండి, ఈ రెండు సెంటెన్సెస్ ని నేను ఇక్కడ మెర్జ్ చేశాను యూజింగ్ ఏంటి, హూ యూజ్ చేసి. ఇక్కడ మీనింగ్ ఏమవుతుంది అంటే, ద టీచర్ అంటే ఆ టీచర్, ఎవరైతే, హూ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఎవరైతే నాకు హెల్ప్ చేసిందో, హూ హెల్ప్డ్ మీ, ఎవరైతే నాకు హెల్ప్ చేసిందో విత్ మై ప్రాజెక్ట్, ఈజ్ వెరీ కైండ్ అంటే ఆమె చాలా దయగల టీచర్ అని చెప్తున్నాను. తను చాలా కైండ్. చూడండి సెంటెన్సెస్ ఇక్కడ తీసుకున్నట్టయితే, ద టీచర్, ఇగో ఇక్కడికి వచ్చింది, ద టీచర్ ఈజ్ వెరీ కైండ్. ద టీచర్ ఈజ్ వెరీ కైండ్. ఎవరు, హూ హెల్ప్డ్ మీ విత్ మై ప్రాజెక్ట్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ ని రిలేటివ్ ప్రొనౌన్స్ అని పిలుస్తాము గ్రామటికల్ గా చెప్తే, బట్ ఇట్లా స్పోకెన్ లో మనం డైరెక్ట్ గా నేర్చేసుకోవచ్చు. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ఐ కాల్డ్ హిమ్ ఎస్టర్డే. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ కాల్డ్ హిమ్ ఎస్టర్డే అంటే నేను నిన్న అతనికి ఫోన్ చేశాను. ఫైన్, యా. ఇక్కడ హీ డిడ్ నాట్ ఆన్సర్, హీ డిడెంట్ ఆన్సర్, హీ డింట్ ఆన్సర్. డింట్ ని రకరకాలుగా చెప్తాం. అతను ఆన్సర్ చేయలేదు. ఓకే, నేను అతనికి కాల్ చేశాను, అతను ఆన్సర్ చేయలేదు. ఇది పాస్ట్ టెన్స్ లో పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగటివ్ సెంటెన్స్. హీ డింట్ ఆన్సర్. ఓకే, అతను ఆన్సర్ చేయలేదు. నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ, యు నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ టు కనెక్ట్ ద టూ సెంటెన్సెస్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, ద పర్సన్ అంటే ఆ వ్యక్తి, ఆ పర్సన్, ఎవరికైతే అంటున్నాను నేను. ఇక్కడనేమో ఎవరైతే అన్నాను, ఇక్కడ ఎవరికైతే నేను కాల్ చేశాను అన్నప్పుడు whom I called yesterday did not answer. మళ్ళీ ఒకసారి లెట్ మీ కమింగ్ బ్యాక్. నేను ఎవరికైతే కాల్ చేశానో నిన్న, అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనేది ఆ సెంటెన్స్. ఓకే, ఈ సెంటెన్స్ ని మనం ఎట్లా తీసుకున్నామంటే, ఐ కాల్ హిమ్ ఎస్టర్డే, నేను అతనికి నిన్న కాల్ చేశాను. హీ డిడ్ నాట్ ఆన్సర్, అతను ఆన్సర్ చేయలేదు. ఈ టూ సెంటెన్సెస్ మనం తీసుకున్నాం. ఐ కాల్ హిమ్ ఎస్టర్డే, నేను అతనికి కాల్ చేశాను. హీ డిడ్ నాట్ ఆన్సర్, అతను ఆన్సర్ చేయలేదు. ఈ టూ సెంటెన్సెస్ ఉన్నాయి.
వీటిని నేను ఎట్లా కనెక్ట్ చేస్తున్నా అంటే ద పర్సన్, ఆ వ్యక్తి ఎవరికైతే నేను నిన్న కాల్ చేశానో ఆన్సర్ చేయలేదు అని చెప్పినప్పుడు ఏమవుతుంది, ద పర్సన్ హూమ్ ఐ కాల్డ్, ఎవరికైతే కాల్ చేశానో, హూమ్ ఐ కాల్డ్ ఎస్టర్డే, హూమ్ ఐ కాల్డ్ ఎస్టర్డే డిడ్ నాట్ ఆన్సర్ చేయలేదు. ఈ విధంగా ఎవరికైతే కాల్ చేశానో అన్నప్పుడు హూమ్ ఐ కాల్డ్ అని చెప్పి కనెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ సెంటెన్స్ లో ఎవరైతే నాకు హెల్ప్ చేశారో అన్నప్పుడు హూ హెల్ప్డ్ మీ అంటున్నాం. ఇక్కడ నేను ఎవరికైతే కాల్ చేశానో అన్నప్పుడు హూమ్ ఐ కాల్డ్ అంటున్నాం. ఈ విధంగా ఓకే, ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇట్ ఈస్ ఈజీ టు గెట్ దిస్ ఇంటూ యువర్ హెడ్ ఈజీలీ అన్నమాట. అండ్ ద థర్డ్ సెంటెన్స్, షీ మెట్ ద మ్యాన్, ఆమె ఒకరిని కలిసింది. షీ మెట్ ద మ్యాన్, హీ ఈజ్ ఎ ఫేమస్ ఆథర్, హీ ఈజ్ ఎ ఫేమస్ ఆథర్, అతను ఒక ఫేమస్ ఆథర్. ఓకే, హీ రైట్స్ బుక్స్ అండ్ సంథింగ్ లైక్ దట్. యా, షీ మెట్ ద మ్యాన్, ఆమె అతన్ని కలిసింది. షీ మెట్ ద మ్యాన్, ఆ మనిషిని కలిసింది. ఇప్పుడు ఈ రెండింటిని నేను కనెక్ట్ చేయాలి. ఎట్లా చేస్తాను అంటే ద మ్యాన్, ఆ మనిషి, ఎవరినైతే ఆమె కలిసిందో, ద మ్యాన్ హూమ్ షీ మెట్ ఈజ్ అ ఫేమస్ ఆథర్ అని చెప్తున్నా. ఇక్కడనేమో ఎవరికైతే నేను కాల్ చేశాను అంటున్నాను, ఇక్కడ ఎవరినైతే ఆమె కలిసిందో, ఎవరినైతే ఆమె కలిసిందో అని చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ద మ్యాన్ హూమ్ షీ మెట్, ఎవరినైతే ఆమె కలిసిందో, సారీ ద మ్యాన్, ఓకే, ఆ మనిషి ఎవరినైతే ఆమె కలిసిందో ఈజ్ ఎ ఫేమస్ ఆథర్. ద మ్యాన్ ఈజ్ ఎ ఫేమస్ ఆథర్. ద మ్యాన్ హూమ్ షీ మెట్ ఈజ్ ఎ ఫేమస్ ఆథర్. ఓకే, యా. And the fourth one, she is the author. Her book became a bestseller. She is the author. Her book became a bestseller. అంటే ఆమె ఒక author. She writes books, of course. Her book became a bestseller. ఆమె బుక్ చాలా బాగా అమ్ముడుపోయింది, బెస్ట్ సెల్లర్ అన్నమాట. ఓకే, ఈ రెండింటిని నేను కలపాలి ఇప్పుడు. ఓకే, అప్పుడు ఏం చేస్తాను, షీ ఈజ్ ద ఆథర్, ఆమె ఒక ఆథర్, ఎవరి పుస్తకం అయితే, ఎవరిది పుస్తకం అయితే అన్నప్పుడు హూజ్ బుక్ బికేమ్ ఎ బెస్ట్ సెల్లర్. హూజ్ బుక్, ఎవరి పుస్తకం అయితే బాగా అమ్ముడుపోయిందో ఆమె ఒక ఆథర్ అని చెప్పినప్పుడు ఏంటి, షీ ఈజ్ ద ఆథర్ హూజ్ బుక్ బికేమ్ ఎ బెస్ట్ సెల్లర్. ఎవరి పుస్తకం అయితే ఒక బెస్ట్ సెల్లర్ అయిందో ఆమె ఒక ఆథర్ అని నేను చెప్తున్నా. వెల్, ఐ నో అ ఉమెన్ అంటే నాకు ఒక ఉమెన్ తెలుసు. హర్ డాటర్ ఇస్ ఎ ఫేమస్ సింగర్, వాళ్ళ కూతురు వచ్చేసి ఒక ఫేమస్ సింగర్. నాకు ఒక ఉమెన్ తెలుసు, వాళ్ళ డాటర్ ఎవరైతే ఉంటారో ఆమె కూతురు, ఆమె ఒక ఫేమస్ సింగర్ అనేది ఈ సెంటెన్స్. ఈ రెండింటిని నేను లింక్ చేయాలి. అప్పుడు ఎలా చేస్తాను, ఐ నో అ ఉమెన్, ఎవరి యొక్క డాటర్ అయితే అన్నప్పుడు హూజ్ డాటర్ అంటున్నా. హూజ్ డాటర్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఐ నో అ ఉమెన్, నాకు ఒక ఉమెన్ తెలుసు, ఎవరి కూతురు అయితే, హూజ్ డాటర్ ఈజ్ ఎ ఫేమస్ సింగర్, ఎవరి కూతురు అయితే ఒక ఫేమస్ సింగరో ఆమె నాకు తెలుసు అని చెప్పడం అన్నమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఐ నో అ ఉమెన్ హూజ్ డాటర్ ఈజ్ ఎ ఫేమస్ సింగర్. ఓకే, హూజ్ డాటర్ ఈజ్ ఎ ఫేమస్ సింగర్. ఓకే, ఈ విధంగా చెప్తాం. అండ్ ద నెక్స్ట్ వన్, వి వాచ్డ్ ద మూవీ లాస్ట్ నైట్ అంటే మేము లాస్ట్ నైట్ ఒక మూవీ చూసాము. ఇట్ వాజ్ అమేజింగ్, అది చాలా బాగుంది అని చెప్పడానికి. ఇప్పుడు ఏంటి, ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేస్తాను, మేము లాస్ట్ నైట్ ఒక మూవీ చూసాము, ఏదైతే, ఓకే, ద మూవీ, మేము చూసిన మూవీ ఏదైతే ఉందో, ఏదైతే అని చెప్తాం, అది చాలా బాగుంది అని చెప్పడానికి ఇక్కడ విచ్ యూజ్ చేస్తాము. We watched the movie last night. మేము లాస్ట్ నైట్ మూవీ చూసాము. విచ్ వాజ్ అమేజింగ్ అంతే. విచ్ వాజ్ అమేజింగ్, అది చాలా బాగుంది అని చెప్పడానికి. ఏదైతే అమేజింగ్ గా ఉందో ఆ మూవీ మేము లాస్ట్ నైట్ చూసాము. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తో మనం ఏం చేద్దాం, లాస్ట్ వన్ షుడ్ బి సూపర్ గా ఉండాలి కదా. ఓకే, వెల్, she is in red dress. Well, yeah, she was my first crush. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా. she is in red dress, she was my first crush. ఆ రెడ్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి, ద గర్ల్, ఆ అమ్మాయి, ద గర్ల్, ఎవరైతే రెడ్ డ్రెస్ లో ఉన్నారో తను
నా ఫస్ట్ క్రష్ అనేది సెంటెన్స్. ఇక్కడ మీకు 2 సెంటెన్సెస్ ఇచ్చాను, వాటిని కనెక్ట్ చేసి నాకు కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. Then only I will come to know that you're getting my class and it is getting into your head, and so that it becomes easy for you and of course easy for me. Right guys? So that's it for today. Don't forget to join our fascinating learning experience. Welcome to our online classes, online world. You're going to have a superb learning experience. Trust me and trust my content. సో ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్ కి, స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి మెసేజ్ చేయండి. బ్యాచెస్ టైమింగ్స్ కూడా ఉన్నాయి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. బాయ్.